అందరికీ నమస్కారం. ఓల్గాస్ వరల్డ్కి స్వాగతం. ఒక చిన్న కథ చూద్దామా? ఒక చిన్న అబ్బాయి అమ్మాయి కలిసి ఆడుకుంటున్నారు. ఆ అబ్బాయి దగ్గర మంచి మంచి గవ్వలు ఉన్నాయి, ఆ అమ్మాయి దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి. ఆ అబ్బాయి అన్నాడు, ఈ గవ్వలన్నీ నీకు ఇచ్చేస్తాను, నాకు ఆ చాక్లెట్స్ ఇస్తావా అని అడిగాడు. దానికి అమ్మాయి సరే అయితే ఇస్తాను, నాకు మొత్తం గవ్వలన్నీ ఇచ్చే అంది. ఆ అబ్బాయి ఏం చేశాడు, తన దగ్గర ఉన్న గవ్వల్లో బాగా అందమైన ఒక మంచి గవ్వని మాత్రం దాచేసుకుని మిగతా అన్నీ అమ్మాయికి ఇచ్చాడు. ఆ అమ్మాయి మాత్రం తన దగ్గర ఉన్న చాక్లెట్స్ అన్నీ అబ్బాయికి చెప్పినట్టుగా ప్రామిస్ చేసినట్టుగా అన్ని చాక్లెట్స్ ఇచ్చేసింది. ఇద్దరు ఇంకొంచెంసేపు ఆడుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి ప్రశాంతంగా నిద్రపోయింది. ఆ అబ్బాయికి మాత్రం నిద్ర పట్టలేదు. నేను ఒక మంచి గవ్వని దాచేసినట్టే ఏదన్నా ఒక మంచి చాక్లెట్ని దాచేసిందా అని ఆలోచిస్తూ అలా సరిగ్గా నిద్రపోకుండా పట్టకుండా నిద్రపోయాడు. ఆ అబ్బాయికి ప్రశాంతత లేదు. ఎందుకని? మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటో చూద్దామా? ఇఫ్ యూ డోంట్ గివ్ 100% టు ఎనీ రిలేషన్షిప్ లైక్ వర్క్, లవ్, ఫ్రెండ్షిప్, ఎంప్లాయర్ ఎక్సెట్రా, you always keep doubting if the other person has given his or her 100%. ప్రతి బంధంలో, అంటే అది పని కావచ్చు, ఏంటి పనిని కూడా బంధం అని చెప్తున్నాను అనుకుంటున్నారా? డెఫినెట్గా పని కూడా ఒక బాధ్యత ఉన్న ప్రతిదీ కూడా మనకి బంధమే. అది బంధం అనుకున్నప్పుడే మనం దాన్ని ప్రేమతో ఇష్టంతో చేస్తాం. మనం ప్రేమించే మనుషుల మీద అవ్వచ్చు, స్నేహంలో అవ్వచ్చు, ఉద్యోగిగా అవ్వచ్చు, ఒక సంస్థను నడిపే యజమానిగా అవ్వచ్చు. దేనిలో అయినా మీ శక్తియుక్తుల్ని, మీ ఇష్టాన్ని వాటి మీద 100% ఇవ్వండి. తిరిగి అంతే 100% ఫలితం మీకు ఏ బంధమైనా ఇస్తుంది. మనం 100% ఆ బంధం మీద ఎఫర్ట్స్ పెట్టకపోతే తిరిగి ఎలాంటి బంధం నుంచి అయినా సరే మనము ఫలితం 100% ఆశించలేం. జీవితమే ఓ చిన్న బదిలీ, వెళ్ళిపోమా లోకాన్ని బదిలీ, మళ్ళీ మళ్ళీ మోయగలవా కలల్ని ఈ కీర్తిని. గమ్యం నీ ఊహల జననం, శోధనలో సాగేది గమనం, ప్రయాణమే ప్రాణం కాదా గెలుపుకి ప్రతి మలుపుకి. ప్రతిరోజు ఉగాది కాదా ఉషస్సు నీవైతే, ప్రపంచం సృష్టిస్తావు ప్రతిభే చూపిస్తే. గివ్ యువర్ 100% టు ఎవ్రీథింగ్ యూ డూ అండ్ స్లీప్ పీస్ఫుల్లీ. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.